4 లోకాలు సంచరిస్తూ మనకి 14 లోకాలు ఉంటాయట. పురాణాల ప్రకారం 14 లోకాలు. అవి ఏమిటి అంటే భూలోకం మధ్యలో ఉంటుంది, కింద 7 లోకాలు, పైన 7 లోకాలు ఉంటాయి. 14 లోకాలు అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలు, భూలోక భువరలోక సుపరలోక మహరలోక జనోలోక తపోలోక సత్యలోకములు అనేటువంటి లోకాలు. కింద 7 పైన 7 ఉంటాయి, మధ్యలో భూమి ఉంటుంది. ఈ భూలోకంలో వస్తూ నారద మహర్షి మొత్తం అన్ని లోకాలని తిరిగి చివరాకన్న భూలోకానికి వచ్చేట. ఆయన రెప్పపాటు సమయంలో ఒక జీవి అనేక సార్లు పుట్టడం చావడం చూసి వీళ్ళు ఇలాగే చస్తున్నారు పుడుతున్నారు తప్ప వీళ్ళకి మోక్షం ఇవ్వడా విష్ణువు, అదేమిటో అడుగుతాను అని చెప్పేసి వైకుంఠ లోకానికి వెళ్ళాట. అక్కడ విష్ణుమూర్తి తత్ర నారాయణం దేవం శుక్రవర్ణం చతుర్భుజం, చక్కగా తెల్లటి శరీర కాంతి కలిగి ఉన్నట్ట. పెద్ద మెరుపు మెరిస్తే ఎలా అయితే కళ్ళు కనిపించాలో అంత దీదీప్యమైనటువంటి కాంతితో ఆయన వెలుగొందుతూ ఉన్నట్ట. ఆయనకి అనేకమైనటువంటి చేతులు, అనేకమైన సరస్సులు, అనేకమైన బాహువులు కలిగి ఉన్నట్ట, పాదాలు కలిగి ఉన్నట్ట. అన్ని పాదాలని కూడా లక్ష్మీదేవి ఒత్తుతూ ఉందిట. అటువంటి స్వరూపాన్ని, దివ్యమంగళ స్వరూపాన్ని చూసేట ఈ నారద మహర్షి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు అడుగుదాము అని అనుకున్న ఆ ప్రశ్నను మర్చిపోయాట. అసలు ప్రశ్నిద్దామని అనుకుని వెళ్ళాడు, కానీ ఆ రూపం చూసేటప్పటికే అన్నీ మర్చిపోయాట, ఆ విష్ణువులో తదేకమైపోయాట. ఇప్పుడు విష్ణుమూర్తి కూడా మరి వచ్చిన వాళ్ళందరినీ మరి పలకరించాలి కదా, ఎవరెవరు ఎందుకు వచ్చారు ఏమిటి. ఇంటికి వచ్చిన బంధువులను ఎప్పుడు కూడా వచ్చి రావడం ద్వారా వాళ్ళకి కూర్చోబెట్టి చక్కగా మంచినీళ్ళు ఇచ్చి, అప్పుడు అన్నీ అయిన తర్వాత మనం టీ కాఫీలు ఇచ్చిన తర్వాత ఆ వచ్చిన కారణం అప్పుడు వాళ్ళంతటా వాళ్ళే చెప్తారు. లేదా మనం అడిగి ఏమిటి విషయం, అందరూ బాగున్నారా అని అడగాలి. అదేవిధంగా విష్ణువు కూడా నారద మహర్షి అన్నీ ఆ పూర్తి అయిన తర్వాత చివరాకం విష్ణువే అడుగుతున్నట్టు, ఏమయ్యా నారద, ఈ 14 లోకాలు సంచరిస్తున్నావు కదా, ఆయా లోకాల్లో స్థితిగతులు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా భూలోకంలో మానవులు ఏ విధంగా ఉన్నారు అని అడిగాడు. అంటే సరిగ్గా పాయింట్ని అడిగేశాడు. ఏం చేస్తున్నారు వాళ్ళు అని అంటే, ఏం చెప్పమంటారండి, మీకు తెలియని విషయమా, ఈ సృష్టించేవాడివి నువ్వే, స్థితి కారకుడివి నువ్వే, పోషించేవాడివి కూడా నువ్వే కదా, సృష్టి స్థితి లయాలకి కూడా అతీతమైనటువంటి దేహం కలిగిన వాడా, నీకు నమస్కారం. నీకు తెలియని కారణాలు ఏముంటాయి మహాప్రభు, కానీ ఏదో అడగాలని అడుగుతున్నావు, నేను అదే బాధతో వచ్చాను, అసలు నీకు తెలియదా, కాబట్టి నిన్ను వేడుకుందామనే వచ్చాను మహాప్రభు. మానవులు చాలా దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు, వాళ్ళు ఆ కష్టాలన్నీ అనుభవిస్తున్నారు తప్ప నిన్ను చేరుకోలేకపోతున్నారు, నిన్ను భక్తితో నీ పాదాలను ఆశ్రయించలేకపోతున్నారు. ఈ మధ్యన ఎంతసేపు కూడా రాముడిని కృష్ణుని వదిలేశారు. గుండు కొట్టించుకుంటే ఒక బాబా, బాగా జుట్టు పెంచుకుంటే ఒక బాబా, గుడ్డలన్నీ శుభ్రంగా ప్యాక్ చేసేస్తే ఒక బాబా, మొత్తం విప్పేస్తే ఒక బాబా. ఈ పెద్ద బాబాగాలను పట్టుకుని రాముడిని కృష్ణుని సత్యనారాయణని వీళ్ళని వదిలేస్తాం మనం. అంటే ఇదే కలి యొక్క ప్రభావం. ఆ ప్రభావంతో స్వామి నిన్ను విస్మరిస్తున్నారు మానవులు. కాబట్టి వాళ్ళని పాపం ఏదో ఆపద చివరాకన ఆపదలో ఉన్నవాడిని అక్కును చేర్చుకో మహాప్రభో. వాడు ఏదో తెలియక వెళ్ళిపోతున్నాడు, పక్క రావాలి, మేకులు పీక్కోలేని వాడినేమో వాడిని దేవుణ్ణి చేసేసారు. ఇలా పిచ్చ దేవుళ్ళు అందరినీ పుట్టుకుని వచ్చేస్తున్నారు. ఇదంతా కూడా కలి యొక్క ప్రభావం, నిన్ను మర్చిపోతున్నారు స్వామి. కాబట్టి నువ్వే వాళ్ళని హక్కున చేర్చుకోవాలి. నువ్వు ఏ రూపంగా నిన్ను పూజిస్తే వాళ్ళని సన్మార్గంలో పెడతావో చెప్పు అని అంటే, అప్పుడు చెప్పాక నేనే కలియుగంలో సత్యనారాయణమూర్తిగా అవతరిస్తాను. నన్ను ఎవరైతే భక్తి, శ్రద్ధ, ఆర్తి కలిగి ఉండాలట. ఇప్పుడు అందరం కూడా పాపం ప్రభువా అని ఏడుస్తున్నారు కదా ఆదివారం. అలా మనం కూడా మహాప్రభు నాకు నువ్వు తప్పితే నాకు రెండో దిక్కు లేదు అని చెప్పి మనం పట్టుకోలేకపోతున్నాం భగవంతుని. మనకి ప్రకృతినే శాసించేటువంటి పరమాత్మ అయిన ప్రకృతి స్వరూపుడు, అటువంటి వాడిని మనం పట్టుకోలేక మనం చెట్టుని పుట్టని అంటూ అలా తిరుగుతున్నామని చెప్పేసి హేళన చేస్తున్నారు. నిజంగా అదే ప్రకృతి, చెట్టు పుట్ట ఏంటి ప్రకృతి స్వరూపుడు భగవంతుడు. మరి ప్రతి రూపంగాను, ప్రతి ప్రాణిలోను, ప్రతి రాయిలోనూ కూడా ఆ పరమేశ్వరుని చూసేటువంటి భాగ్యం మనకి సనాతన ధర్మం మనకి ఇచ్చింది. అటువంటి ధర్మాన్ని మనం విస్మరిస్తున్నాము. కాబట్టి ఏదైనా నువ్వే మంచి మార్గం చెప్పబయ్యా అని అంటే నేనే సత్యనేముడిగా అవతరిస్తాను. ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో తప్పక వాళ్ళ యొక్క అన్ని బాధ్యతల్ని నేనే నిర్వహిస్తాను అని అన్నాడు. అలా కాదండి, వీళ్ళు మీ పక్షానికి మీకు ఓటు వేయాలి అంటే ముందు మేనిఫెస్టో చెప్పండి. మీరు ఏమేమో పనులు చేస్తారో, ఉచిత గ్యాస్ బండలు వేస్తారో, పెన్షన్లు వేస్తారో, ఏం చెప్తారో చెప్తే కానీ ఓట్లు వేయరు మహాప్రభు. కాబట్టి మీరు ఏమేమి కోరికలు తీరుస్తారో చెప్పండి అని అన్నట్టు. దుఃఖ శోకాది శమనం ధనధాన్య వివర్ధనం సౌభాగ్య సంతతికరం సర్వత్ర విజయప్రదం. ప్రతి వ్యక్తికి ఏదో ఒక దుఃఖం ఉంటుంది. పెళ్లి కాలేదని ఒకడికి, పెళ్లి అయితే సంతానం లేదని ఒకడికి,
సంతానం వచ్చిందని వాడు అల్లరి చిల్లరగా తిరుగుతాడు, ఒకడు ఏడుస్తూ ఉంటాడు. అల్లరి చిల్లరగా తిరిగిన వాడు కూడా మంచిగా చదువుకోవట్లేదు, ఒకడు ఏడుస్తాడు. చదువు వచ్చినా ఉద్యోగం లేదని ఒకడు ఏడుస్తాడు, ఉద్యోగం ఉన్నా పెళ్ళి అవ్వట్లేదు ఇంకొకటి ఏడుస్తాడు. ఇలా అందరూ కూడా ఏదో ఒక కారణంతో ధనం లేదని, ఐశ్వర్యం లేదని, సౌభాగ్యం లేదని, సంపద లేదని, సంతానం లేదని, రకరకాలుగా ఇవన్నీ ఉన్నా కూడా దేవుడు నన్ను ఎప్పుడూ చూడట్లేదు అని ఏడ్చేవాడు ఒకడు. అన్నీ ఉంటాయి, అన్నీ భగవంతుడే ఇచ్చిన ఆ జ్ఞానం కోల్పోయి దేవుడు ఏమీ చేయట్లేదు అని చెప్పేసి ఏడ్చేవాడు కొంతమంది ఉంటారు. ఇలా ఏడ్చి వాళ్ళ యొక్క దుఃఖములన్నింటినీ కూడా ఒక్క మాటతో చెప్పేట నేనే తీరుస్తాను అని. అంటే ఇలా ఏడ్చే ఏడుపులన్నీ కూడా నాకు లేదు అని ఏడవడం దుఃఖం, అవతల వాడికి ఉంది అని ఏడవడం అసూయతో కూడినటువంటి శోకము. ఇవి రెండింటిని కూడా తీరుస్తాడట. మనకి లేదని ఏడవక్కర్లా, అవతల వాడికి ఉందని ఏడవక్కర్లా. ఇవి రెండింటిని మన మనస్సు నుంచి తొలగిస్తారట. అలాగే సౌభాగ్యాన్ని ఇస్తారట, సంతానాన్ని ఇస్తారట. అలాగే వాళ్ళు ఉన్నంతకాలం సర్వ సౌఖ్యాలు అనుభవించిన తర్వాత అంతిమనందు వైకుంఠలోకానికి తీసుకెళ్ళిపోతారట. వైకుంఠలోకం అంటే అక్కడ మళ్ళీ రంభ, బోర్పసి, మేనక వీళ్ళందరూ మందు ఒత్తుండి తాగుతూ కూర్చుంటాడు, అది కాదు సుమా. వైకుంఠం అంటే సాక్షాత్తు విష్ణువు యొక్క సన్నిధి. ఆ విష్ణు సన్నిధిలో మనకి విష్ణాలయానికో శివాలయంకి వెళ్తే బయట ద్వారపాలకులు ఉంటారు కదా, అంటే ఆ లోకంలోకి వెళ్ళడం సాలోక్యం. సారూప్యత అంటే దేవుడు ఏ రూపంగా ఉంటాడో ఆ బయట ఉన్న ద్వారపాలకులకి సేమ్ అదే రూపంగా ఉంటారు. ఆ రూపాన్ని ఇస్తాట భగవంతుడి యొక్క రూపం సారూప్యత. సాయుజ్యము, ఇంకా దేవుళ్ళో ఐక్యమైపోవడం, ఇంకా రూపం కూడా ఉండదు మనకి. లోకంలోకి వెళ్ళడం ఒక ఎత్తు, ఆ రూపాన్ని పొందడం ఒక ఎత్తు, అది దాన్ని మించింది ఆయనలో కలిపేసుకుంటాడట. అయినే మనం అయిపోతాం, అది సాయుజ్యము. ఇటువంటి పదములన్నింటినీ కూడా భగవంతుని భక్తితో పూజిస్తే ఇస్తాడు. ఇది ప్రథమోధ్యాయ అని చెప్పేసి చెబుతూ అప్పుడు ఎప్పుడెప్పుడు ఈ వ్రతం చేయాలి, ఏకాదశ్యాం పూర్ణిమాయాం రవి సంక్రమణేపివా, ప్రతి ఏకాదశికి ఈ వ్రతం చేయొచ్చు. మీ అదృష్టం ఈరోజు పౌర్ణమి తిథి, ఇటువంటి ఈ తిథిలో ఈ వ్రతం చెయ్యవచ్చు. లేదా సంక్రమణం, ప్రతి నెలకి కూడా సూర్యుడు ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ ప్రవేశించే పర్వదినాన్ని సంక్రమణము అంటారు. మన అందరికీ తెలిసింది మకర సంక్రాంతి, కోడి పందాలు, కుక్క పందాలు వేస్తారు కదా, అది బాగా తెలుసు. అటువంటి సంక్రమణం రోజైనా సరే విశేషంగా ఈ పూజ చేయవచ్చు. అలా ప్రతి సంక్రమణానికి, ఏకాదశికి, పౌర్ణమికి కూడా భక్తి కలిగి ఎప్పుడు వీలుంటే అప్పుడు ఇప్పుడే లేదు. టిఫిన్ తినేసామండి, వ్రతంలో కూర్చోవచ్చా, కూర్చోవాలని బుద్ధి ఉందిగా, కూర్చో. భోజనం చేసేసాం, కూర్చో. స్నానం చేయలేదు, కూర్చో. ఏదైనా సరే మొత్తం ముందు పూజ అన్నది చెయ్యి, తర్వాత ఫలితం. కాబట్టి మంచి పని ఎప్పుడు కూడా ఆలోచించకూడదు, వెంటనే చేసేయాలి. అదే పంతులు గారి పూజ అంతా అయిన తర్వాత 10,000 కట్టేద్దాం అని అనుకుని ఏమిటి చివరాకన్నా ఇద్దాంలే అని అనుకుంటే ఆ 10,000 వీడు చెప్పాను కదా 1000 ఇస్తే చాలే అని అనిపిస్తుంది. కాబట్టి ఇవ్వాలి అని అనుకుని వెంటనే ఇచ్చేయి, ఫోన్పే వెంటనే చేసేయి. అలాగే వెనకాల వాయిదా వేసాం కొన్ని అట్టు ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ నాకు సమస్య వస్తుంది. కాబట్టి అదే విధంగా మంచినికేమో ఆగకూడదు, చెడ్డ పనికి ఆగాలి, ఆలోచించాలి. కొట్టాలి అని అనుకుంటే ఆగాలన్నమాట. ఈ బ్రాహ్మణ్ణి కొట్టడం ఎందుకు లేదు, తిడితే పోతాడులే అని అనుకోవాలి, అంతే తప్ప చెడ్డని విస్మరిస్తాలి, మంచిని ఆలోచించకూడదు, వెంటనే చేసేయాలి. ఇది మనకి మన ధర్మం చెప్పింది. కాబట్టి ఆ విధంగా ఎప్పుడైనా సరే చెయ్యాలి అని అనుకున్నదే మనసు పుడితే చాలు, అదే పెద్ద గొప్ప వరం, వెంటనే చేసేయాలి. మరి చేసేవాడు ఏ విధంగా చెయ్యాలి అన్నది కూడా మళ్ళీ ప్రశ్న వచ్చింది. ఉదయాన్నే తెల్లవారుజామునే నిద్ర లేవాలట, కాలకృత్యాలు పూర్తి చేసుకోవాలట, వాళ్ళ దైనందిన కార్యక్రమాలు, ఉద్యోగం అయితే ఉద్యోగం, వ్యవసాయం అయితే వ్యవసాయం మానకుండా డ్యూటీకి ఎట్టి పరిస్థితుల్లో పూజ మంకతో సెలవు అన్నది పెట్టకూడదు. ఎప్పుడు చెప్పాడు మరి ఈ వ్రతం అంటే నిశా సమయంలో, అంటే రాత్రి ప్రారంభకాల సమయంలో ఈ వ్రతం చేయమన్నాడు. ఆ చేసేటప్పుడు ఇంటికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, బంధువుల్ని, ఇంట్లో పరివారాన్ని అందరినీ పిలిచి ఒక వేదికను ఏర్పాటు చేసి ఆ వేదిక మీద మంచి బట్ట పరిచి బియ్యం పోసి కలసి ఉంచి అప్పుడు బంగారపు ప్రతిమను పెట్టి ఆ విఘ్నేశ పద్మదా విష్ణు మహాదేవస్య పార్వతి ముందుగా గణపతిని పూజించాలి. పూజ చేశారా మీరు? గణపతి మీద అక్షతలు వేశారా? అలా వేసిన తర్వాత బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, గౌరీ, శంకరుడు వీళ్ళందరినీ పూజించాలి. వాళ్ళ తర్వాత నవగ్రహాలు, దిక్పాలకులు, అలాగే దుర్గా, గణపతి, క్షేత్రపాలకుడు, అభయంకరుడు, మృత్యుంజయుడు అనే వాళ్ళందరినీ కూడా పిలిచి వచ్చి పూజించి ఆ పూజానంతరం అప్పుడు సత్యదేవుని కూడా అక్కడ ఆవాహన చేయాలి. ముందుగా కలసను ఉంచాలట, ఆ కలసలో వరుణదేవుడిని ఆవాహన చేయాలట. అప్పుడు విష్ణువుని దాని మీద ఆవాహన చేసి షోడశోపచార పూజలు చేసి స్వామికి కల్పోక్తం అంటే గోధుమ నూక పంచదార మిశ్రమం అంటే ఇష్టంట, అందుకని దాన్ని నైవేద్యంగా పెట్టాలి.
మరి బియ్యం గోధుమ నూక లేదు, పంచదార కొనే స్తోమత లేదు, అప్పుడేం చేయాలండి? ఏదో బియ్యపు నూక బెల్లం మొక్క పెట్టే స్వామి నాకు ఇదే శక్తి ఉందయ్యా, నువ్వు దీన్నే స్వీకరించటే అదే అమృతంగా తింటాట స్వామి. ఏదైనా సరే వస్తువులు యొక్క అక్కడ ఉందా లేదా అన్నది పక్కన పెడితే భక్తి లోపించకూడదు, లోభత్వం చెయ్యకూడదు, పిసినార్తనం చెయ్యకూడదట. అన్నీ ఉన్నా ఎందుకు లేదు అని అనుకోకూడదట. అన్నీ ఉంటే చెయ్యి, ఏమీ లేకపోతే దండం పెట్టు, దాన్నే ఆయన వ్రతంగా స్వీకరిస్తాడు. ఇది ప్రథమోధ్యాయ సమాప్త. గోవిందా. కొబ్బరికాయ పట్టుకోండి బాబు.